నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్. నా పేరు సౌందర్య. ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే, మరియు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి అన్నారు. న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సాధారణంగా హత్య కేసులో ఎవరు చేశారనేది 4-5 రోజుల్లో తెలిసిపోతుంది. వివేకానందరెడ్డి కేసులో 5 ఏళ్లైనా ఇంకా ఎందుకు తెలియడం లేదు? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఓడించాలని కొందరు ప్రయత్నించారు. సొంత వాళ్లే మోసం చేయడంతో వివేక ఓడిపోయారు. అయినా నిరాశ చెందకుండా మరింత యాక్టివ్ అయ్యారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ను అణగదొక్కలేకపోతున్నామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైంది. అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. దానికి సమయం పట్టింది. హత్య తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట అవినాష్ నా వద్దకు వచ్చారు. రాత్రి 11:30 గంటల వరకు పెదనాన్న నాకోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు. మనం మాత్రం రియలైజ్ కాలేం. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదు? హత్య రాజకీయాలు ఉండకూడదు. వంచన, మోసానికి పాల్పడిన మా అన్న పార్టీ వైకాపాకు ఓటు వేయొద్దు. అవినాష్, భాస్కర్ రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే. జగన్ పాత్రపై విచారణ చేయాలి. నిర్దోషి అయితే వదిలేయాలి అని సునీత వ్యాఖ్యానించారు. ఒక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.